మీ ఏజ్ 30sలో ఉందా అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అక్కర్లేదు అనుకుంటున్నారా? 30sలో బిజీ కెరియర్, ఫ్యామిలీ ప్లాన్స్, లైఫ్లో క్లారిటీ అయితే వస్తుంది. బట్ మనందరం ఒక పెద్ద మిస్టేక్ అయితే చేస్తాం. సో మనం ఎలా ఆలోచిస్తామంటే మనకేంటిలే శాలరీ అది వస్తుంది, లైఫ్ అంతా బాగానే నడుస్తుంది అని అన్నీ అనుకుంటుంటాం. బట్ ఒక్క యాక్సిడెంట్ ఆర్ ఫీవర్ వచ్చేసరికి 50,000+ బిల్ రెడీ అయిపోతుంది. సో అందుకే తీసుకోండి మ్యాండేటరీగా హెల్త్ ఇన్సూరెన్స్. కానీ ఒక్క నిమిషం, మీరు అనుకుంటున్నారా ఏంటి ఏది సోది ఎప్పుడు ఇదే చెప్తారు కదా అని చెప్పేసి. బట్ రిమెంబర్, ఎప్పుడైతే ఒక్కసారి మీ హెల్త్ డిస్టర్బ్ అయిందో, కంప్లీట్గా ఎప్పుడైతే ఒకసారి హాస్పిటలైజ్ అవుతారో మొత్తం ఫ్యామిలీ అంతా కూడా డిస్టర్బ్ అయిపోద్ది. ఫ్యామిలీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కూడా అన్ని డిస్టర్బ్ అయిపోతాయి. ఒకవేళ మీరు మెట్రో సిటీస్లో ఉన్నట్టయితే 15 lakhs కవరేజ్ని ప్లాన్ చేసుకోండి. మీ లైఫ్ స్టైల్ అండ్ కాస్ట్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ప్రీమియం తక్కువ కదా అని చెప్పి వెళ్ళిపోకండి. ఇందులో కూడా మనం ఆలోచించాల్సింది రూమ్ రెంట్ లిమిట్ చూడండి, హాస్పిటలైజేషన్ నెట్వర్క్ చూడాలి, అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ కూడా ఇవన్నీ ఎలా కవర్ అవుతున్నాయి అనేది కూడా మనం చూడాలి. సో డూ రిమెంబర్, హెల్త్ ఇన్సూరెన్స్ అంటే బర్డెన్ కాదు, ఇట్స్ అ వెరీ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్. మీ ఫ్యామిలీని, మీ పిల్లల్ని అందరినీ కూడా చాలా సేఫ్గా ఉంచుకోండి. సో మర్చిపోకండి, మీరు ఇలాంటి ఫైనాన్షియల్ టిప్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి.